హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఇవాళ వచ్చేసి 2nd of Jan. ఇవాళ వచ్చేసి మా ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడు మాహే ఐలాండ్ నుంచి 3 PM ఇక్కడ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ బ్యాక్ టు మడగాస్కర్ అనమాట. అలాగే ట్రైపాడ్ తీసుకోవాలి, ఇంకా నిన్న టైం దొరకలేదు. సో ఇవాళ ట్రైపాడ్ తీసుకొని ఆ సువెనీర్ షాప్ వీలైతే ఇంకా టైం ఉంటే ఆ సువెనీర్ షాప్కి వెళ్ళి చిన్న ఏమైనా తీసుకొని అతనికి కూడా ఒక చాక్లెట్ తీసుకొని ఇచ్చి ట్రైపాడ్ తీసుకున్న తర్వాత అయితే మనం వెళ్ళిపోతాము. ఈ హోటల్ స్టే చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో చూసారా, తెలాసా గురించి మొత్తం నేను వీడియో చేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్ హోటల్ అది. చూసామండి 10 o'clock అవుతుంది. ట్రైపాడ్ మనం కలెక్ట్ చేసుకుందాం. ఒక చాక్లెట్ షాప్ కూడా దొరకలేదన్నమాట. ఇవాళన్నీ మార్నింగ్ క్లోజ్ ఉన్నాయి. మేబీ నిన్న న్యూ ఇయర్ అయ్యేసరికి క్లోజ్ ఉన్నాయో తెలీదు. ఇక్కడ ఒక ATM అయితే ఉంది. ఫస్ట్ అయితే మనీ విత్డ్రా చేయాలి. కార్ వాపస్ ఇంకా రిటర్న్ ఇచ్చేస్తాం కదా కార్, దానికి లాస్ట్ డే ఎక్స్టెండ్ చేస్తామన్నమాట. అది అయితే మనం ఫస్ట్ విత్డ్రా చేయాలి అన్నమాట. ఇక్కడ ఇవ్వండి 1000 Seychelles rupees తీసుకున్నాను, విత్డ్రా చేశాను. 800 Seychelles rupees అక్కడ కార్ దగ్గర ఇచ్చేసి 200కి ఏమైనా తీసుకున్న పర్ఫ్యూమ్ బాటిల్ అయితే కొన్నాను. ఆయన ఉంటే ఆయనకి ఇచ్చేద్దాం ఇది, ఎందుకంటే సిషెల్స్లోనే ఉంటారు కదా లోకల్, తనకి సిషెల్స్ నుంచే ఏం ఇస్తే అంత స్పెషల్గా ఉండదు. సో ఈ పర్ఫ్యూమ్ అయితే ఇస్తాను. అలాగే ట్రైపాడ్ తీసుకుందాము, తొందరగా చేద్దాం ఎందుకంటే లేట్ అవుతుంది. ఇది 100 Seychelles rupees అనమాట. థ్యాంక్ యూ మేడం. ఇలా రాసేసాను. తను లేరంట, తను పేరు వచ్చేసి టెడ్, ఇవాళ లేరు, ఆఫ్లో ఉన్నారనమాట. సో తనకి పర్ఫ్యూమ్ కొన్నాం కదా, తినకి ఇచ్చేస్తాను. ఇక్కడ తిను చాలా హడావిడిలో ఉన్నారనమాట. వీళ్ళకి 10:30 ఫెరీ వెళ్ళిపోతుంది. సో ఇది మనం ఇచ్చేసి ట్రైపాడ్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. నేను ఇక్కడ ఛానల్ నేమ్ కూడా పెట్టాను, ఒకవేళ తను చూస్తారు ఈ గిఫ్ట్. సో నేను వచ్చి ట్రైపాడ్ తీసుకుంటాను అంటే వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు, ఎందుకంటే మార్నింగ్ ఫ్లైట్ ఇప్పుడు ఫెరీ ఉంటుంది. సో ఆ ఫెరీకి చాలామంది వచ్చేసి లగేజ్ డ్రాప్ చేస్తున్నారు. సో వీళ్ళు అదే ప్రయారిటీ అని చెప్పి ఫస్ట్ అది చేశారు. సో నేనైతే చాలా టెన్షన్ అయిందనమాట, మిస్ అవుతుందేమో ఫ్లైట్ అని. మొత్తానికి అక్కడ కుదరదు, ఇంకా వేరే పక్కన ఇంకో ఆఫీస్ ఉంది, అక్కడ 2 మేడంలు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కనుక్కోండి అని చెప్పి ఇక్కడికి పంపించారు. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ టెడ్. I'm good. Thank you so much for getting my tripod back. Okay, please do it quickly. I am rushing to the airport and I will, ma'am, what is your name? I will leave something small for you with Aruna. Please take it tomorrow whenever you are coming back. No, I've already taken. Nothing special, something very small. Thank you so much for your help. So, yeah, I'm already here. If you can just ask someone to quickly give it to me. Thank you so much. Thank you. Tell him that this name is my channel's name. He can watch the video. Tripod వచ్చేసింది. Thank you so much, sir. Thank you for the great service. Thank you. ఇదిగోండి, ఫైనలీ ట్రైపాడ్ మనకి దొరికేసింది. వీళ్ళు రెడీగా పెట్టారనమాట. కొంచెం 10 minutes ఫెరీ వల్ల లేట్ అయింది, కానీ సేఫ్గా నా ట్రైపాడ్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది దొరికేస్తుంది అని చెప్పి కామెంట్లో పెట్టారు నిన్న. సో దొరికిందండి. అలాగే మనం తొందరగా ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. అలాగే 20 minutes ఆల్రెడీ ఇక్కడ స్పెండ్ చేసామన్నమాట. సో మిస్టర్ టెడ్కి థ్యాంక్ యూ, మంచి సర్వీస్, చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చిన రోజు నైట్ ఉండేసరికి వ్యూ కనబడలేదండి. ఇక ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో ఇలా బ్యూటిఫుల్ మౌంటైన్స్, గ్రీనరీ అలా ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇలాగే ఇక్కడ పార్కింగ్ చేయాలి, కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోతాం. మొన్న మీకు చూపించలేదు కదండి, చూడండి, ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ సిషెల్స్ అనమాట. ఇది మొత్తం డెకరేటెడ్. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం నైట్ టైం అయ్యేసరికి కామ్గా ఉండింది, లైట్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు, కానీ ఇవాళ అయితే మనకు కనిపిస్తుంది. వెల్కమ్ టు సిషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ కార్ అయితే మేము ఇచ్చేస్తామండి. ఇప్పుడు ఇక్కడే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాము కారు.
వెయిట్ చేస్తున్నాం అనమాట అండి మా హస్బెండ్ కోసము. తనైతే కార్ డ్రాప్ చేయడానికి వెళ్ళారు. అలాగే నాకైతే 10 days ఎలా వెళ్ళిందో అర్థం కాలేదు. మార్నింగ్ ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నా అని చెప్పి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందా, లేకపోతే వెకేషన్ అంత తొందరగా అయిపోతుందా తెలీదు. కానీ బాబుతో ఎలా చేస్తామో అని అనుకున్నాము, కానీ బాగానే వెకేషన్ అయిపోయిందండి. హాఫ్ నేను హాఫ్ మా హస్బెండ్. అలా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారనమాట. స్నానం చేయించడం బేబీని హోటల్స్లో అదంతా కొంచెం కష్టమే ఉంటుంది కదా, కానీ లక్కీగా ఎక్కడ వెళ్ళినా కూడా చాలా హెల్ప్ చేశారు. అంటే మాకు ఒక టబ్ ఇవ్వడం బేబీని స్నానం చేయించడానికి. అలాగే బేబీ కూడా చాలా అంటే అంతగా ఏడవడం అదంతా చేయలేదు. సత్య కూడా బాగానే మనం ఎంజాయ్ చేసాం. అంటే సత్యకి కూడా బయటికి వెళ్ళడం ఇష్టం అని తెలిసింది. సో చాలా మంచి ట్రిప్ అయితే ఇది జరిగింది. చాలా మందిని కలిసాము, చాలా మెమొరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. తర్వాత మీరు కూడా సిషెల్స్ నా బ్లాగ్ త్రూలో చూసారు కదా, బాగా నచ్చిందా మీకు కూడా చూసి మీరు కూడా వెకేషన్ స్పెండ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చిందా? ఎందుకంటే నేను తెలుగులో ట్రావెల్ బ్లాగ్ చేయడం చాలా ఫస్ట్ టైం. నేను నా బెస్ట్ చేశాను అనమాట. ఎలా చూపించాలి, ఎలా మీకు కూడా ఎంజాయ్మెంట్లా ఉండాలి అని చెప్పి నేనైతే చేశాను. అలాగే ఇగో సత్య కూడా రెడీ, ఇంకా మెడగాస్కర్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. పాప కూడా ఇక్కడే ఉంది. సో హ్యాపీగా ఉంది, ఇంకా ఎక్సైటెడ్ కూడా. ఎందుకంటే మెడగాస్కర్ మన ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, రేపటి నుంచి స్కూల్ ఆఫీసెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. నేను సత్య ఇంకా మన వర్కర్స్ అందరూ హౌస్ స్టాఫ్ అందరికీ కాల్ చేయాలి. ఈవినింగ్ వెళ్ళి రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు కూడా వచ్చేస్తారు, కొంచెం రెస్ట్ తీసుకుంటారనమాట. అలాగే ఇక్కడైతే అండి రాగానే లెఫ్ట్ సైడ్లో చాలా ప్రైవేట్ జెట్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి చాలామంది సెలబ్రిటీస్, పబ్లిక్ పర్సనాలిటీస్, పొలిటీషియన్స్ వస్తూ ఉంటారేమో ఫ్యామిలీతో. అలాగా ప్రైవేట్ జెట్ డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ పెద్ద అంటే ఐలాండ్లో చాలా ప్రైవేట్ రిసార్ట్స్ అన్నీ ఉంటాయి కదా, చాలామంది మేబీ కొనుంటారు కూడా ప్రాపర్టీస్ ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా ఉండేసరికి. సో అలా మేము చాలా ప్రైవేట్ జెట్స్ అయితే పార్క్ ఉన్నాయి ఇక్కడ. చూసి అదే అనుకున్నాము నేను మా హస్బెండ్. చాలామంది నాకు తెలిసి ట్రావెల్ చేస్తారేమో, ఎందుకంటే ఇండియా నుంచి కూడా 5 hours డైరెక్ట్ ఫ్లైట్ ఉందంట. సో ఈజీగా వచ్చేయచ్చు, ట్రావెల్ చేసి ఇంకా మంచి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీతో. చాలా పీస్ఫుల్గా కామ్గా ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా. సో పబ్లిక్ పర్సనాలిటీస్కి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. అలాగే మనం అయితే లోపలికి వెళ్ళి కూడా ఒక లుక్ చూద్దాము ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. వచ్చేసి 1520 ఎమిరేట్స్ EK707 అంతానానరివో. ఇవాళ వచ్చేసి ఇప్పుడు చెక్ ఇన్ స్టార్ట్ అయిపోయిందండి. మనం వెళ్ళి చెక్ ఇన్ చేసుకుందాం. సెక్యూరిటీ చెక్ అయిపోయాక గేట్ దగ్గర ఉన్నామండి. ఇంకొక 1 hour ఉంది ఫ్లైట్కి. అలాగే సువెనీర్ షాప్స్ ఉన్నాయి కదా, మనం వెళ్ళి నెక్లెస్ కొందాం. ఎందుకంటే నేను అక్కడ చూసానమాట కోకో దే మేర్ పెండెంట్ ఉంటుంది, సో అది తీసుకుందాము. నాకు ఇక్కడ చాలా నచ్చింది. ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ, డ్యూటీ ఫ్రీలో అన్ని ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి కదా. అలాగే అది తీసుకున్నాక మనమైతే ఫ్లైట్ కోసం వెయిట్ చేద్దాము. చూద్దాము, వెదర్ అయితే క్లియరే ఉంది. సో నాకు తెలిసి ఇంకా స్మూత్లీ మనం అయితే మెడగాస్కర్లో ల్యాండ్ అయిపోవచ్చు. 2.5 hours జర్నీ అనమాట అండి. ఇక్కడే డ్యూటీ ఫ్రీలో నేను ఈ 2 తీసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. ఇది ఒకటి పామ్ ట్రీ లోకల్లీ మేడ్ అనమాట, గోల్డ్ ప్లేటెడ్, వచ్చేసి 46 euro. తర్వాత ఇది వచ్చేసి సిల్వర్, ప్యూర్ సిల్వర్, ప్యూర్ సిల్వర్ 56 euro. ఇందులో కోకో దే మేర్ మనం చూసాం కదా, ఆ కోకో దే మేర్ లాకెట్ ఉంది. ఇక్కడ పర్ల్స్ లాగా పెట్టారు. ఇంకా 2 పర్ల్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా నాకైతే అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా బ్రేస్లెట్స్ కూడా అమ్ముతూ ఉన్నారు, గోల్డ్ ప్లేటెడ్. కానీ నాకు ఇలా థ్రెడ్ ఉంటే ఇష్టం ఉండదు, అందుకే నేను లాకెట్ నెక్లెస్ తీసుకున్నాను అనమాట. ఇలాగా నాకు చాలా నచ్చింది ఇది. బ్యూటిఫుల్ కదా. ఈ ఎమిరేట్స్ ఫ్లైట్ అండి, మొన్న నేను చెప్పాను కదా రీసెంట్లీ
మడగాస్కర్కి ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది, మొన్నటి వరకు లేదు. సో ఇదేం చేస్తుందంటే మడగాస్కర్ టు సిషెల్స్ వస్తుంది. సిషెల్స్లో ఒక 1 hour హాల్ట్ ఇచ్చి సిషెల్స్ నుంచి దుబాయ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం మడగాస్కర్కి వెళ్తున్నాం కదా, సో ఇదే ఫ్లైట్ దుబాయ్ నుంచి వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ లోపల ప్యాసింజర్స్ ఉంటారు. జస్ట్ 1 hour క్లీనింగ్ అదంతా చేసి సిషెల్స్ నుంచి మనమైతే చెక్ ఇన్ అవుతాం. మేము బాబుతో ఉన్నప్పుడు డైరెక్ట్గా బిజినెస్ క్లాస్ వాళ్ళలాగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట అండి. సో మేము తొందరగా వచ్చాము. అలాగే ఫస్ట్ అయితే నేను వెనకాల ఇక్కడ కూర్చున్నాను, ఎందుకంటే నాకు విండో సీట్ అంటే భయము. కానీ తర్వాత ఈ ముందు 3 seats కూడా ఎంటీ ఉండేసరికి ఇంకా ముందుకు వచ్చి ఇక్కడ లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. ఎమిరేట్స్ ఇలా పెద్ద టీవీ పెట్టేసి టేక్ ఆఫ్ చేసినప్పుడు మనం మొత్తం కెమెరాలో చూడొచ్చు అనమాట, వ్యూ ఎలా ఉందో, లుక్ ఎలా ఉందని చెప్పి. అలాగే నేను విండో నుంచి కూడా ఈజీగా చూడొచ్చు. ఈ ఎయిర్పోర్ట్ అయితే జస్ట్ ఓషియన్ పక్కనే బిల్డ్ చేశారు. సో టేక్ ఆఫ్ అయినప్పుడు మొత్తం పక్కన ఓషియన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్లో ఇదంతా మొత్తం బీచ్ షోర్. ఆ తర్వాత పక్కనే టేక్ ఆఫ్ చేయడానికి రన్వే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి అన్ని ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేస్తాయి అన్నమాట. అలాగే ఎప్పుడైనా ఎమిరేట్స్ తీసుకున్నా కూడా ఫుడ్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఇంకా హాట్ ఫుడ్ సర్వ్ చేస్తారు. నాకైతే చికెన్ రైస్ ఇంకా తర్వాత మ్యాంగో మూస్ డెజర్ట్ అది నచ్చింది, సో తిన్నాను. సత్య వచ్చేసి ఫ్లైట్లో స్టార్టింగ్లో కొంచెం 5-10 minutes అలా ఏడ్చాడు, కానీ ఇంకా తర్వాత మొత్తం ఫ్లైట్ అయితే పడుకున్నాడు. సో నేను ఈజీగా ఇదంతా స్పేస్, సో రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను మీకు మొత్తం ల్యాండింగ్ క్యాప్చర్ చేశానండి. సో నేను ల్యాండింగ్ చూపిస్తున్నాను, మ్యూజిక్ పెట్టి ఎంజాయ్ చేయండి. ఇగోండి మనమైతే తానా ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడైతే క్లైమేట్ డిఫరెంట్ అనిపిస్తుంది. నార్మల్గా మనకు అంతనానారివోలో అసలు హ్యూమిడిటీ ఉండదు. సో అలాగే క్లైమేట్ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో మనమైతే చిన్న ఎయిర్పోర్టే అండి, సో తొందరగా సెక్యూరిటీ క్లియరెన్స్ చేసేసుకొని బ్యాగేజ్ తీసుకోవచ్చు. ఇగోండి నేనైతే సత్యాన్ని ఇలా క్యారీ చేసుకుంటూ నడుస్తున్నాను అనమాట, ఎందుకంటే మా హస్బెండ్ దగ్గర లగేజెస్ అన్నీ ఉన్నాయి కదా. సో నేనే ఇంకా సత్యాన్ని ఇలా కంగారులో పెట్టుకున్నాను అనమాట ఇవాళ. అంతనానారివోలో అయితే అండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నా కూడా 3 belts ఉన్నాయి. అక్కడ ఎమిరేట్స్లో ఇంతమంది వచ్చేసరికి ఈ 3 beltsలో ఎలా సరిపోతుంది, మెల్లిగా వస్తుంది బ్యాగేజ్. సో బ్యాగేజ్ కోసం మా హస్బెండ్ ఇంకా రియా అక్కడికి వెళ్ళారనమాట. మేమైతే ఇక్కడ కూర్చున్నాము. సో అదే చూపిస్తున్నాను మీకు. చాలా మంది వచ్చేసరికి బ్యాగేజ్ టైం పడుతుంది. ఒక 15 minutes నుంచి అయితే నుంచున్నాం ఇక్కడే. చూడాలి ఇంకా ఎప్పుడు వస్తుందో. ఆల్రెడీ 6:30 అయింది. సో ఇంటికి వెళ్ళేసరికి ఈజీగా 7:30. డిన్నర్ అదంతా చేసేసరికి 8:30, 9:30, 10. ఇగోండి సో సత్యాది న్యూ హాబీ అనమాట, ఇలా హ్యాండ్తో కాల్ని పట్టుకోవడం.
మనం యోగా చేస్తాం కదా అలాగే ఇక్కడ కూర్చున్నామండి. సో వెల్కమ్ టు అంతనానరివో మెడగాస్కర్ బ్యాక్ హోమ్. చాలా మంచి వెకేషన్ స్పెండ్ చేసాం కదా. మీకు నచ్చిందా వెకేషన్? అలాగే ఇప్పుడైతే కేశిక ఉన్నారు కదా, మొన్నట హోమ్ టూర్ వ్లాగ్లో చూపించాను. మా ఫ్రెండ్ తను పిలిచారనమాట ఇంటికి డిన్నర్కి. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికి వెళ్తామన్నమాట. జస్ట్ డిన్నర్ చేసి వచ్చి పడుకోవడమే. సో అలా మెసేజ్ చేసిందనమాట ఆమె. సో వెళ్తాము. అలాగే సత్య అయితే హ్యాపీ. సత్య అసలు ఏడవలేదు కదా. సత్య ఎమిరేట్స్లో బాగా పడుకున్నాడు. ఇప్పుడు చూడండి ఫ్రెష్గా ఉన్నాడు సత్య కదా మమ్మీ. చిన్న చిన్న పింపుల్స్ అయ్యాయండి సత్యకి. సో అలాగే నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంట్లో ఉంటాం కదా. సో డైలీ పౌడర్ అదంతా పెట్టేసి క్యూర్ చేయాలి. అక్కడ హోటల్ రూమ్స్, హ్యూమిడిటీ, తర్వాత మేము చాలా తిరిగాం కదా కంగారులు పెట్టి. అలాగే చిన్న పింపుల్స్ అయిపోయాయి అనమాట ఇక్కడ నెక్ దగ్గర అదంతా. సో నేనైతే ఇప్పుడు రేపటి నుంచి చాలా కేర్ఫుల్గా సత్యాన్ని ఫస్ట్ స్కిన్ స్మూత్ చేయాలి సత్యది కదా. సత్య ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మనం వచ్చేసాము ఇంటికి. కంగ్రాచులేషన్స్. 4 monthsలోనే ఇంటర్నేషనల్ ట్రిప్ వేసాడు సత్య. ఓకే అండి. సో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అన్నీ చేసేయండి తొందరగా. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై అండి.